నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రెండు జీవుల మధ్య సావాసం ఏర్పడినప్పుడు అందులో ఒకటి రెండో దానికి నష్టం చేస్తూ తాను లాభం పొందుతూ జీవిస్తుంది. ఇలా లాభం పొందేదే పరాన్న జీవి. కాంగ్రెస్ అలాంటిదేనని బీజేపీ ఓ ఆట ఆడుకుంటోంది. నిజంగా కాంగ్రెస్ తీరు అలానే ఉందా? గెలిచే చోట ఒక్కరని, గెలవలేని చోట మనమన్నట్లు తీరు మారిందా? మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అన్నట్లు తయారైందా? ఇదే హస్తం పార్టీని దెబ్బతీస్తోందా? హర్యానా ఫలితాల తర్వాత మొదలైన చర్చ ఏంటి? గెలుస్తామనుకుంటే తను మాత్రమే, వేరే పార్టీలతో పొత్తు నో ఛాన్స్. పార్టీని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ స్ట్రాటజీలు. పొత్తులపై హస్తం పార్టీ మారాల్సిందేనా? మారకపోతే హస్తం పార్టీ మటాషేనా? కాంగ్రెస్ గెలుపు లెక్కలు మిగిల్చిన ప్రశ్నలేంటి? గెలిచే అవకాశమున్న చోట కూడా గెలవలేకపోతున్నామంటే తప్పు ఖచ్చితంగా మన వైపు నుంచే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. బీజేపీ మీద వ్యతిరేకత, కలిసొచ్చిన జాట్లు. ఈ లెక్కలన్నీ చూస్తే హర్యానాలో కాంగ్రెస్ ఈజీగా గెలవాల్సిందే. కట్ చేస్తే సీన్ రివర్స్. మళ్లీ కమలం పార్టీదే హవా నడిచింది. కాంగ్రెస్ చేసిన తప్పులు, చూపించిన అహంకారం, అర్థం లేనితనం ఈ ఓటమికి కారణం అయ్యాయనే చర్చ నడుస్తోంది. మిత్రపక్షాల విషయంలో వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతోంది. మార్పు ఇప్పటికైనా మొదలు కావాలని, మారకపోతే మటాషే అనే హెచ్చరికలు జారీ అయ్యేలా చేస్తోంది. హర్యానా చిన్న రాష్ట్రం కావచ్చు, ఉన్నది 90 సీట్లే కావచ్చు. ఇక్కడ విజయం భవిష్యత్ ఎన్నికలకు ఊపు తీసుకొస్తుంది. ఆ విషయం తెలిసి కూడా కాంగ్రెస్ తప్పు చేసిందా? బొక్కబోర్లా పడి మిత్రపక్షాలకు ఇబ్బందిగా మారిందా? ఇప్పటికైనా పాఠం నేర్చుకోవాలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈ లోక్సభ ఎన్నికల్లో 99 సీట్లు సాధించిన కాంగ్రెస్ కాస్తో కూస్తో మెరుగుపడింది. అయితే బీజేపీని సమర్థవంతంగా ఢీకొట్టడంలో ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉంది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు చూస్తే అదే అర్థమవుతోంది కూడా. బీజేపీని ఢీ కొట్టలేక హర్యానాలో హస్తం పార్టీ తుస్సుమంటే, జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ తో జతకట్టి గెలుపు సొంతం చేసుకుంది. ఇక్కడ బీజేపీతో కాంగ్రెస్ నేరుగా తలపడ్డ చోట్ల కమల దళానిదే పైచేయి. కాంగ్రెస్ పోటీ చేసిన 39 సీట్లలో కేవలం 6 సీట్లు మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ విజయం సాధించిన సీట్లలో ఒక్కరు కూడా హిందువు లేరు. గెలిచిన 6 స్థానాలు కూడా నేషనల్ కాన్ఫరెన్స్ పుణ్యమే. ఇక మిత్రపక్షాల విషయంలో అనుసరిస్తున్న వ్యూహాలు కాంగ్రెస్ ను ఘోరంగా దెబ్బతీస్తున్నాయి. హర్యానా ఓటమికి ఓ రకంగా కారణం కూడా అదే. జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా 30 పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మాత్రం తనే గెలవాలి, ఇంకొకరికి షేర్ ఇవ్వద్దు అన్నట్లు వ్యవహరిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తగిన బలం లేదు అనుకున్న రాష్ట్రాల్లో మాత్రమే స్థానికంగా బలం ఉన్న ప్రాంతీయ పార్టీలతో జట్టుకట్టి పోటీ చేస్తోంది. కలిసి ఉంటేనే కలదు బలం, వస్తుంది విజయం. కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. బలం ఉన్న చోట ఒక్కడ్నే అనడం, లేని చోట మనం అంటూ దోస్తీలు పలకడం కాంగ్రెస్ ను దెబ్బతీస్తోంది. కలిసి ఉండడమంటే అన్ని పరిస్థితుల్లో కలిసి ఉండడమే. హర్యానాలో ఈ ఫార్ములా ఫాలో అయి ఉంటే ఫలితం ఇంకోలా ఉండేది. రాష్ట్రంలో బలముంది, జాట్లు అండగా ఉన్నారు. బీజేపీపై వ్యతిరేకత కలిసి వస్తుందని జాతీయ స్థాయిలో మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలను కూడా హర్యానాలో కాంగ్రెస్ పక్కన పెట్టింది. అదే కలిసి పోటీ చేసి ఉంటే ఇవాళ హర్యానా హస్తగతం అయి ఉండేది. ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, బీఎస్పీ ఇందులో ఏ ఒక్క పార్టీతో పొత్తు పెట్టుకున్నా పరిస్థితి మరోలా ఉండేదని ఎన్నికల ఫలితాలు క్లియర్ కట్ గా చెబుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ సాధించిన ఓట్ల శాతంలో వ్యత్యాసం 1% కంటే తక్కువే. 39.94% ఓట్లతో బీజేపీ 48 సీట్లు సాధిస్తే
39.09% ఓట్లతో కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమయ్యింది. ఆప్ 1.79%, బీఎస్పీ 1.82%, ఇండియన్ నేషనల్ లోక్దళ్ 1.14% ఓట్లు సాధించాయి. చాలా నియోజకవర్గాల్లో వందల ఓట్ల తేడాతో ఫలితాలు కనిపించాయి. ఏ ఇతర పార్టీతో జత కట్టినా హర్యానాలో కాంగ్రెస్ అధికారం సాధించి ఉండేది. గెలిచే చోట తను మాత్రమే ఉండాలి, మరే పార్టీకి చిన్న పాత్ర కూడా ఉండొద్దు అనుకున్న కాంగ్రెస్ తీరే ఇప్పుడు హస్తం పార్టీకి ఘోర పరాభవాన్ని పరిచయం చేసింది. తాము గెలుస్తామని అనుకుంటే ఏ ప్రాంతీయ పార్టీని చేర్చుకోరు. అదే పరిస్థితి బాలేని రాష్ట్రాల్లో మాత్రం ప్రాంతీయ పార్టీలు సహకరించాలి. కాంగ్రెస్ అహంకారం ప్రాంతీయ పార్టీలను చిన్నచూపు చూడటమే ఈ పరిస్థితికి కారణం అవుతోందంటూ మిత్రపక్షాలు డైరెక్ట్ గానే కామెంట్ చేస్తున్నాయి. ఇక ఆప్ అయితే ఓ అడుగు ముందుకేసి కాంగ్రెస్ ను ఆడుకుంది. తాము సూచించిన విషయాలను పట్టించుకుంటే పరిస్థితి వేరేలా ఉండేదని, కలిసి నడిస్తే హర్యానాలో పరిస్థితి మరోలా ఉండేదని ఆ పార్టీ నేతలు డైరెక్ట్ కౌంటర్ చేస్తున్నారు. తన వ్యూహాలపై కాంగ్రెస్ ఆలోచన చేయాలని, ఎక్కడైతే బీజేపీతో డైరెక్ట్ ఫైట్ ఉంటుందో అక్కడ కాంగ్రెస్ వీక్ అవుతోందని శివసేన యూబీటీ నేతలు హస్తం పార్టీకి సూచనలు చేస్తున్నారు. అయితే పార్టీలో అంతర్గత గందరగోళమో అహంకారమో గాని కాంగ్రెస్ మాత్రం ఈ ఫలితాల నుంచి ఖచ్చితంగా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇండియా వేదికలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా తోడుగా నిలబడినప్పటికీ కూడా వాటిని కలుపుకొని ఒక ఉమ్మడిగా పోరాడే బదులు నేనే గెలవాలి, నాకే స్థానాలు రావాలి, నా మాటే నెగ్గాలి అన్నటువంటి కాంగ్రెస్ విధానమే హర్యానాలో చాలా అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ దెబ్బతింటానికి కారణమైంది. బహుశా ఇప్పుడు చాలామంది అంతర్జాతీయ మీడియా కూడా చెప్తుంది బీజేపీకి మోదీకి కొంచెం ఊపిరి పీల్చుకొని మళ్ళీ ఒకసారి సెకండ్ రౌండ్ ప్రారంభిస్తున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత అని. ఈ పరిస్థితి చేతికి అందొచ్చేటటువంటి విజయాన్ని చేజార్చుకోవడంలో కాంగ్రెస్ యొక్క వ్యూహరాహిత్యం, అనైక్యత, అలాగే అవకాశవాదం, ఇతరులకు ఎందుకు చోటు ఇవ్వాలని ఇవన్నీ కూడా పాత్ర వహించాయని చెప్పక తప్పదు. అధికారం తమది కావాలి, భారం మాత్రం ప్రాంతీయ పార్టీలు మోయాలి అన్నట్లుగా కాంగ్రెస్ తీరు కనిపిస్తోందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎన్డీఏను ఓడించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను కలుపుకుని పోతుంది. విడిగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ తీరు మారిపోతోంది. జాతీయ స్థాయిలో ఏ పార్టీతో పొత్తు ఉంటుందో అదే పార్టీతో రాష్ట్ర స్థాయిలో పోటీ పడుతూ ఉంటుంది. ఇలా మిత్రపక్షాల విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు, కన్ఫ్యూజన్ వరుస ఓటములకు కారణం అవుతోంది. ఏపీలో పెద్దగా బలం లేకపోయినా బీజేపీని టీడీపీ, జనసేన కలుపుకుపోవడానికి కారణం ఏ ఒక్క ఓటు కూడా చీలిపోవద్దని. దీనికోసం అన్ని పార్టీల నుంచి త్యాగాలు కనిపించాయి. పొత్తుల విషయంలో ఇలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి. సీట్ల సంఖ్య తేలలేదనో, బలం తక్కువగా ఉందని చిన్నగా చూస్తేనో అసలుకే అసరొచ్చే ప్రమాదముంటుంది. హర్యానాలో జరిగింది అదే. ఇప్పటికీ నా కాంగ్రెస్ మారాల్సిన అవసరముంది. లేదంటే హస్తం పార్టీ మరిన్ని సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా 2 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. భవిష్యత్తుపై నేతల్లో కొత్త ఆశలు పుట్టించింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ తప్పటడుగులు వేస్తోందా, మిత్రపక్షాల ఆగ్రహానికి కారణమవుతోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీజేపీని డైరెక్ట్ గా ఢీకొట్టడంలో విఫలమవుతున్న కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? హిందీ బెల్ట్ పై కాంగ్రెస్ కు ఇప్పటికీ కష్టమే. బీజేపీని ఫేస్ టు ఫేస్ ఢీ కొట్టలేని వైనం. కాంగ్రెస్ తీరు ఇప్పటికైనా మారాల్సిందేనా? మిత్రపక్షాలపై చిన్న చూపు తగ్గించుకోవాలా? హర్యానా ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ టార్గెట్ గా మోదీ ఘాటు విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల లెక్కలు కూడా తేల్చారు. కాంగ్రెస్ సాధించిన 99 సీట్లలో సగం వరకు మిత్రపక్షాల బలంతోనే వచ్చాయని, అయితే కాంగ్రెస్ పై మిత్రపక్షాలు ఆధారపడిన రాష్ట్రాల్లో వారు మునిగిపోయారంటూ సెటర్లు వేశారు. కాంగ్రెస్ తన సొంత మిత్రులను మింగేస్తుందని
తన గెలుపు కోసమే పొత్తు అని, తాను ఒంటరిగా గెలిచేలా ఉంటే ఎవరూ వద్దు అంటూ హస్తం పార్టీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు హర్యానా ఫలితాల తరువాత కాంగ్రెస్ తో మిత్రపక్షంగా ఉన్న పార్టీల్లోనూ ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అహంకారమే ఈ పరిస్థితికి కారణమంటూ శివసేన యూబీటీ అయితే బహిరంగంగానే విమర్శలు గుప్పించింది. దీంతో కాంగ్రెస్ మారాల్సిన సమయం వచ్చింది. ఓవైపు బీజేపీని డైరెక్ట్ గా ఢీకొట్టలేక ఇబ్బందులు. ఇలాంటి సమయంలో మిత్రపక్షాలను దూరం చేసుకుంటే పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదముందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. గతేడాది 34 పార్టీలతో ఏర్పాటైన ఇండీ కూటమి అనేక రాష్ట్రాల్లో కలిసి పోటీ చేసినప్పటికీ 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే బీజేపీని ఢీకొట్టింది. దక్షిణాదిన కర్ణాటకలో మాత్రమే నేరుగా బీజేపీతో తలపడగా మిగతా రాష్ట్రాల్లో స్థానిక ప్రాంతీయ పార్టీలు కూటములతో తలపడింది. కర్ణాటకలో బీజేపీ మీద, తెలంగాణలో బీఆర్ఎస్ మీద మెరుగైన ఫలితాలు సాధించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో స్థానికంగా బలంగా ఉన్న మిత్రపక్ష ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడాల్సి వచ్చింది. బెంగాల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన ఆ రాష్ట్రంలో ప్రధాన పోరు తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే సాగింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో జట్టు కట్టిన ఆ స్నేహం పంజాబ్ లో అమలు కాలేదు. అయితే కొన్ని చోట్ల ఈ కూటములు, పొత్తులు ఫలించి కాంగ్రెస్ సీట్ల సంఖ్య పెరగడంలో కీలకమయ్యాయి. మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో కలిసి కొన్ని సీట్లు, యూపీలో సమాజ్వాదీ పార్టీతో కలిసి కొన్ని కాంగ్రెస్ ఖాతాలు అదనంగా చేరాయి. ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీతో కలిసి కాంగ్రెస్ పోటీ చేసింది. 80 స్థానాలకు ఎస్పీ 37 సీట్లు సాధించగా 17 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 6 విజయం సాధించింది. ఈ 6 స్థానాలు కూడా ఎస్పీ వల్లే కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇక బీహార్ లో ఆర్జేడీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ 0 సీట్లకే పరిమితమైంది. 9 స్థానాల్లో పోటీ చేసి ఖాతా కూడా తెరవలేకపోయింది. జేడీయూ, బీజేపీ జోరు ముందు హస్తం పార్టీ నిలబడలేకపోయింది. కేరళలో కూటమిగా పోటీ చేసి 20కి 18 చోట్ల గెలిచింది. తమిళనాడులో మిత్రపక్షం డీఎంకేతో కలిసి గణనీయమైన సంఖ్యలో సీట్లు సాధించింది. ఆ రాష్ట్రంలో 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మహారాష్ట్రలో శివసేన యూబీటీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో కలిసి బరిలోకి దిగింది. 17 స్థానాల్లో పోటీ చేసి 13 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఈ విజయం వెనుక మిత్రపక్షాల పాత్ర కూడా కీలకం. ఇలా కాంగ్రెస్ సాధించిన 99 సీట్లలో చాలా వరకు మిత్రపక్షాలతో కలిసి వచ్చినవే. అలాంటిది తను గెలిచే చోటులో తను మాత్రమే అన్నట్లు హస్తం పార్టీ వ్యవహరిస్తున్న తీరు మిత్రపక్షాలను దూరం చేసి కాంగ్రెస్ ను భవిష్యత్లో ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదముందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దీనంతటికీ కారణమైన ఒంటెత్తు పోకడ ఏంటి, అలాగే ఇతరులను ఏమాత్రం ఖాతరు చెయ్యనటువంటి ఒక పెద్దన్న వైఖరి ఏంటి, ఇవి గుర్తించాలి. తమకు 99 స్థానాలు వచ్చినంత మాత్రాన లోక్సభలో ఇంకా ఎన్ని స్థానాలు ఉన్నాయండి? ఇంకా 350 పైన స్థానాలు ఉన్నాయి. మెజారిటీ కాదు కదా, 100కు కూడా లోపే ఉన్నారు లోక్సభ ఎన్నికల్లో కూడా. దాన్ని, ఆ బలాన్ని అతిగా ఊహించుకొని ఇంకెక్కడ ఎవరు ఉంటే ఏముండాలి, లేకపోతే ఎవరు ఉండకూడదు అనుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పరాన్నజీవి, ప్రతిపక్షాల మీద ఆధారపడి జీవిస్తుందని మోదీ అంటున్నారు. సరే, మోదీ అనడానికి ఏంటి, ఆయన వేరే వాళ్ళ మద్దతు మీద ఆధారపడి ఉన్నారు. కానీ సమస్య ఏమంటే కాంగ్రెస్ ఇతరులను అంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అన్నట్టుగా ఎప్పుడు కూడా తనే ప్రయోజనం పొందాలి అన్న పద్ధతిలో వ్యవహరించటం. కేంద్రంలో అధికారం దక్కించుకోవడంలో హిందీ బెల్ట్ది కీలక పాత్ర. అలాంటిది ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పటికీ పట్టు సాధించలేకపోతోంది. గత 10 ఏళ్లలో ఛత్తీస్గఢ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో అధికారం అందినా 5 ఏళ్ల తరువాత రెండోసారి గెలవలేకపోయింది. సింగిల్ గా బీజేపీని ఢీకొట్టడంలో అదే ప్రూవ్ చేస్తోంది కూడా. 90వ దశకం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ సారథ్యంలో 3 సార్లు ప్రభుత్వాలు ఏర్పడినా వాటిలో ఒక్కసారి కూడా పూర్తి మెజారిటీతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది లేదు. బీజేపీ మాత్రం నానాటికి బలపడుతూ హిందీ రాష్ట్రాల్లో గట్టిపట్టు సాధిస్తోంది. 3.5 దశాబ్దాల్లో బీజేపీ 2 సార్లు సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ మార్కు దాటింది. అయితే ఈసారి మాత్రం 30కి పైగా పార్టీలతో ఏర్పడ్డ ఇండీ కూటమిని ఎదుర్కోవడంలో కాస్త స్లో అయింది.
గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో మొత్తం 64 లోక్సభ సీట్లు ఉంటే బీజేపీతో ప్రత్యక్ష పోటీకి దిగిన కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అంతో ఇంతో ఒక్క రాజస్థాన్లో మాత్రమే బీజేపీకి కాంగ్రెస్ సింగిల్ గా పోటీ ఇవ్వడంలో సక్సెస్ అయింది. మధ్యప్రదేశ్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. మొత్తం స్థానాలను బీజేపీ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. మధ్యప్రదేశ్ కు ఆనుకునే ఉన్న ఛత్తీస్గఢ్ లోనూ దాదాపు ఇదే తరహాలో ఫలితాలొచ్చాయి. మొత్తం 11 లోక్సభ సీట్లలో బీజేపీ 10 గెలుచుకోగా కాంగ్రెస్ ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఒడిశాలో బీజేడీ చాలా ఏళ్లు అధికారంలో ఉండగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిని కోల్పోయింది. ఇదే సమయంలో మూడో ప్రత్యామ్నాయంగా వచ్చిన బీజేపీ గత ఎన్నికల్లో అటు అసెంబ్లీలో ఇటు పార్లమెంట్ సీట్లలో ఘన విజయాన్ని నమోదు చేసింది. 21 లోక్సభ స్థానాల్లో బీజేపీ 20 గెలుపొందగా కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లోనూ ఇదే సీన్. 2014 నుంచి వరుస ఎన్నికల్లో బీజేపీదే క్లీన్ స్వీప్. ఇక కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉండి కూడా సత్తా చాటలేకపోయింది. బీజేపీకే ఎక్కువ సీట్లు కట్టబెట్టింది. కర్ణాటకలో 28 సీట్లకు బీజేపీ 17, మిత్రపక్షం జేడీఎస్ 2 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ 9 స్థానాలకు పరిమితమైంది. ఇక తెలంగాణలో 17 స్థానాలకు కాంగ్రెస్ 8 మాత్రమే గెలిచింది. బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇలా బీజేపీని డైరెక్ట్ గా ఢీకొట్టలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ మిత్రపక్షాల విషయంలో వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. బలంగా ఉన్న చోట్ల లెక్కలు మాట్లాడి బలం లేని చోట పొత్తులు మాట్లాడితే అది ఎక్కువ కాలం నిలిచే అవకాశం లేదు. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వచ్చుండొచ్చు. వాటి వెనక కూడా మిత్రపక్షాలు కలిసి వచ్చాయి. బీజేపీ లాంటి పార్టీని ఢీకొట్టేందుకు సిద్ధమైనప్పుడు ఏ చిన్న తప్పు జరగకుండా చూడడమే కాదు, ఏ ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. మిత్రపక్షాలకు అలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి. బలం ఉన్న చోట ఎవరూ అవసరం లేదు అంటే మిత్రపక్షాలతో విభేదాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. హర్యానా ఫలితాల తరువాత అలాంటి అభిప్రాయాలే మొదలయ్యాయి. విమర్శ విభేదంగా మారడానికి పెద్ద సమయం పట్టదు. బీజేపీ లాంటి పార్టీని ఢీకొట్టేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మిత్రపక్షాల విషయంలో కాంగ్రెస్ వైఖరిలో ఇప్పటికైనా మార్పు రావాల్సిన అవసరముందని, లేదంటే మటాషే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.